దే ఆర్ నాట్ ట్రైన్డ్ అప్ ఇన్ ఎ వెల్ మేనర్డ్, అంటే కరెక్ట్గా కావాల్సినట్టుగా వెల్ మేనర్లో ట్రైన్ అప్ ఉండడు. దానివల్ల చాలా లూజ్ అవుతాం అనమాట ఎగ్జామ్లో. సో అలాంటి ఆ గ్యాప్స్ని ఫిల్అప్ చేయడానికే మా ఛానల్లో పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ సంబంధించిన నోటిఫికేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఛానల్ ద్వారా ప్లస్ ఆన్లైన్ క్లాసెస్లో ప్యారలల్గా, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్లో ప్యారలల్గా రన్ అవుతుంటాయి. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి బెనిఫిట్ ఏంటి అని అంటే దే కెన్ డైరెక్ట్లీ సీ ఓకే వాట్ ద రిక్వైర్మెంట్ ఈజ్. సో లెట్ us see మా ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ మీరు చూసుకొని సో దట్ యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ పర్టికులర్ నెంబర్ సో దట్ మీకు లైవ్ క్లాసెస్ కానీ డౌట్ సెషన్స్ కానీ ఎవ్రీథింగ్ మెటీరియల్ కంప్లీట్ వాట్ నాట్ ఓకే కంప్లీట్ కూడా మా కంప్లీట్ కాన్సన్ట్రేషన్ మన సైడ్ నుంచి మీకు వస్తుంది. దానివల్ల మీకు ఏంటంటే యూ కెన్ ఈజీలీ ఇంప్రూవ్ యువర్ అర్థమెటిక్ ఆర్ రీజనింగ్ ఆర్ ప్యూర్ మ్యాథమెటికల్ స్కిల్స్ అండ్ విత్ 1 year వ్యాలిడిటీ కూడా వస్తుంది మీకు. 2.5 months కోచింగ్ కాకుండా 2 months 2.5 months మీరు తీసుకునే ప్యాకేజ్ని బట్టి ఉంటుంది. మీరు ఏ టైం పీరియడ్ని చూజ్ చేసుకుంటారో ఆ టైం పీరియడ్ని బట్టి మీకు ఎన్ని మంత్స్ కోచింగ్ ఉంటుందనే చెప్తాము. దాని తర్వాత మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నౌ స్ట్రైట్ అవే వీ ఎంటర్ ఇన్ టు ద పేపర్ మా. ఓకే రైట్, మనం 17th క్వశ్చన్లో ఉన్నామా ఇప్పుడు. సో 17th క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ మీకు ఇఫ్ A1 A2 A3 A4 A5 ఆర్ ఓకే ద డిక్రీజింగ్ ఆర్డర్ అంటే ఎక్కువ నుంచి తక్కువకు ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సమ్ సెట్ ఇచ్చాడు ఇక్కడ. దెన్ ద కరెక్ట్ మ్యాచింగ్ ఆఫ్ ద వాల్యూస్ ఇన్ లిస్ట్ 1 టు లిస్ట్ 2. సో ఇక్కడ లిస్ట్ 1 ఇచ్చారు, లిస్ట్ 2 ఇచ్చారు. ఫస్ట్ A1 A2 A3 A4 A5 ఐడెంటిఫై చేస్తే మనం లిస్ట్ 1కి లిస్ట్ 2కి మ్యాచ్ పెట్టవచ్చు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇది ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పబోయి ఆపాను క్వశ్చన్. సో మీరు చూసుకోవచ్చు ఇప్పుడు క్వశ్చన్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చిన వాడు ఈ సెట్లో ఇచ్చిన ఫ్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో A1 A2 A3 A4 A5 ఆర్డర్ చేయాలంటే డిక్రీజింగ్ ఆర్డర్ అంటే హై టు లో. హై అని అంటే ఏంటి, ఇక్కడ మనకు అన్ని చూస్తే అన్ని సేమ్ గ్యాప్ ఉన్నాయి చూడండి. ఇక్కడ 1 గ్యాప్ ఇక్కడ యూ కెన్ ఫైండ్ ద సేమ్ గ్యాప్. ఓకే ఈ సేమ్ గ్యాప్ ఉంది అని అంటే ఇట్ ఈస్ అడ్వాంటేజ్ ఫర్ యూ అని. అన్నిటికీ 1 గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ హైయెస్ట్ ఏంటి అని అంటే 7/8 తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లీస్ట్ ఏంటి అని అంటే అన్నిట్లో కూడా లీస్ట్ నెంబర్స్ 2/3. సో ఇక్కడ A1 నుంచి మొదలుపెట్టి ఇది A2 A3 A4 A5 అని తీసుకుంటే ఇప్పుడు వాడు ఇచ్చిన లిస్ట్ ప్రకారం A1 మైనస్ A4 అన్నాడు. A1 అని అంటే ఏంటమ్మా 7/8 మైనస్ A4 అంటే ఏంటి, A4 అంటే 3/4. సో 7/8 మైనస్ 3/4. ఇది 8 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 8 మార్చుకోవాలంటే ఇంటూ 2 వేయండి. అప్పుడు 7 - 6 1 అవుతుంది, 1/8 అవుతుంది. సో 1/8 మ్యాచింగ్ ఎక్కడ ఉంది మనకు 3 ఉంది. సో నేనేమంటున్నా అంటే ఫస్ట్ వెంటనే అన్ని చేయకండి, మొత్తం అన్ని చేయడం అలాంటివి చేస్తే టైం వేస్ట్ అవుతుంది. ఫస్ట్ ఏకి 3 మ్యాచ్ అయిన ఆప్షన్ ఏముందో చూసుకోండి. ఏకి 3 మ్యాచ్ అయిన ఆప్షన్ ఓకే ఫస్ట్ ఏకి 3 మ్యాచ్ అయిన ఆప్షన్ ఏముంది ఇక్కడ చూసుకుంటే సెకండ్ ఆప్షన్ ఒకటి ఉంది. సెకండ్ ఆప్షన్లో ఏకి 3 మ్యాచ్ అయిన ఆప్షన్ ఉంది. అండ్ ఇంకో ఆప్షన్ ఏముంది అని అంటే ఏకి 3 మ్యాచ్ అయిన ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఉంది. సో దేర్ ఆర్ 2 ఆప్షన్స్ విచ్ ఏ ఈజ్ మ్యాచింగ్ విత్ 3. దీంట్లో బీకి 2 మ్యాచ్ అయ్యింది, ఇక్కడ బీకి 1 మ్యాచ్ అయ్యింది. అంటే బి ఒక్కటి చూసుకుంటే మీకు ఇక్కడ టైం సేవ్ అవుతుంది. అందుకే చాలా మంది ఇదంతా క్వశ్చన్ చేసి చూసుకుంటారు. దట్ ఈస్ ఎ కంప్లీట్లీ రాంగ్ ప్రొసీజర్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాదు సరిపోదు. నెక్స్ట్ ఓన్లీ బి చూసుకుంటే ఎనఫ్. 2A2 మైనస్ A5 2A2 ఎంతుందమ్మా ఇక్కడ మనకు A2 అంటే 5/6 ఉంది. సో 2 × A2 అని అంటే 2 × 5/6 మైనస్ A5 2/3 ఉంది. సో 2 1 జా 2 3 జా. ఇప్పుడు 5 - 2 ఎంతమ్మా 5 - 2 3. సో ఇక్కడ 3 ఉంటుంది. ఓకే 5 - 2 3 ఇక్కడ 3/3. సో 3 క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. సో 1 వచ్చింది ఏదో చూద్దాం. సో మనకి బి ఆప్షన్కి 1 రావాలి. ఇక్కడ 1 ఉంది అంటే 1. సో బీకి 1 మ్యాచ్ కావాలి. సో బీకి 1 మ్యాచ్ అయిన ఆప్షన్లో మనకి ఏముంది ఇక్కడ ఓకే సెకండ్ ఆప్షన్లో బీకి 1 ఉంది, థర్డ్ ఆప్షన్లో బీకి 2 ఉంది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద ఓన్లీ రైట్ ఆన్సర్. ఎందుకంటే మనకి ఏకి 3 మ్యాచ్ కావాలి అండ్ బీకి మనకు 1 మ్యాచ్ కావాలి. ఈ 2 మ్యాచ్ అయింది, A3 B1 వచ్చింది. ఈ మొత్తం ఆప్షన్స్లో మనకు ఒకటే ఆప్షన్లో వచ్చాయి అని అంటే యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ ఆప్షన్. ఓన్లీ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. అంటే మనకి టైం సేవ్ అయింది. నెక్స్ట్ ఆప్షన్ చూడాల్సిన అవసరం లేదు. అలానే నెక్స్ట్ చూద్దాం. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్. A and B undertake to do a piece of work for 6,000 rupees. ఓకే 6,000 rupees వాళ్ళు వర్క్ ఓకే తీసుకున్నారు. A and B alone can do a work in 6 days and 8 days respectively, but with the help of C they have finished the work in 3 days. C రాకముందు వాళ్ళు కంప్లీట్గా చేసేవాళ్ళు, కానీ C హెల్ప్ తీసుకొని అయితే వాళ్ళు 3 daysలో చేస్తారమ్మా. ద షేర్ ఆఫ్ B ఈజ్ హౌ మచ్.
సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఇది క్వశ్చన్ మనకి ఇచ్చిన క్వశ్చన్, కంప్లీట్ క్వశ్చన్. A and B do a work for 6,000. A and B alone 6 to 8 days. With the help of C, they can finish total work in 3 days. Then the share of B is. ఇప్పుడు షేర్ ఆఫ్ బి కనుక్కోమంటే దీనికి కూడా అంటే చాలా మంది కష్టపడుతున్నాం. అంటే ఎగ్జాంపుల్ ఏ మనోళ్ళు ఏం చేస్తారంటే ఏ 6 ఇచ్చాడు, ఓకే, అండ్ బి మనకి ఏమి ఇచ్చాడు 8 ఇచ్చాడు, అండ్ సి ఏమి ఇచ్చాడు మనకు క్వశ్చన్ మార్క్, వీ డోంట్ నో. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 3 అంటే చాలా మంది నేను చెప్తున్నా ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 1/3 వేసి ఏ వాల్యూ 1/6 1/8 ఇదంతా కూడా టైం వేస్ట్ ప్రొసీజర్ అమ్మ. సో ఇలా చేసే వాళ్ళు మీరు ఏం చేయాలంటే ముగ్గురు కలిపి 3 days చేశారంటే ఈ 3 daysలో ఏ పార్ట్నర్షిప్ 3/6. ఇది ఏకి వచ్చే షేర్, మనకు అడిగింది బి షేర్ కాబట్టి బీకి ఎంత 8. సో 3/8 3/8 ఆఫ్ మనీ ఎంత టోటల్ మనీ 6,000 రూపీస్ ఇచ్చారు కాబట్టి 3/8 ఆఫ్ 6,000 రూపీస్ పెట్టేయండి. 3/8 ఆఫ్ 6,000 తీసుకోండి. 8 1 8 8 7 56 వస్తుంది. 48 5 0. సో 375 ఎంతో చూసుకోండి. 3 7 21, 3 5 15. సో 225 పక్కన 0. సో 2,250 ఈజ్ ద బీ షేర్. ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంత టైం సేవ్ అవుతుందమ్మా. మనము అదే రెగ్యులర్ మెథడ్లో పోతే యు ఆర్ నాట్ గోయింగ్ టు సేవ్ ద టైమ్, యు ఆర్ గోయింగ్ టు వేస్ట్ ద టైమ్. దట్స్ వై జస్ట్ చెక్ ఇట్. బి ఈక్వల్ టు 2,250. ఇవన్నీ కూడా మనం కోచింగ్ క్లాసెస్లో చెప్తుంటాం ఎలా చేయాలి, దీనికి ముందే మెలకువలు అనేది ఉండింటాయి కాబట్టి ఎగ్జామ్లో అనేది చాలా ఈజీ అవుతుందమ్మా. సో ఇప్పుడు మీరు చూసుకుంటే బి 2,250 కరెక్ట్ ఆప్షన్ ఉందమ్మా. సో వీ గాట్ ద ఆన్సర్. అంటే 19th క్వశ్చన్ చూడండి. ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 2:5. 2:5 రేషియోలో ఉన్నాయి. 8 years later the ratio of their ages become 22:43 and the present ages is dash. ఏజెస్ లో క్వశ్చన్స్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మీరు ఏం చేస్తారంటే డోంట్ వేస్ట్ యువర్ టైం. జనరల్లీ ఇప్పుడు చూసుకోండి ఆప్షన్స్ చెకింగ్ అనేది బెస్ట్ ఆప్షన్ మీకు. ఎందుకనంటే A:B ఏజెస్ 2:5 ఉన్నాయి ప్రెజెంట్. ఇప్పుడు 22:43 అవ్వాలి ఆఫ్టర్ 8 years. ఇప్పుడు మీరు బాగా చూస్తే 2:5 అని అంటే 2కి సంబంధించిన నెంబర్ అయినా ఇది 14 ఎస్, 5కి సంబంధించిన నెంబర్ అయినా ఎస్. ఇవి రెండు 2కి 5కి సంబంధించిన నెంబర్స్. అంటే ఇప్పుడు 2 7 14. ఇక్కడ చూడండి 2:5 ఉన్నప్పుడు 2 7 14, ఇక్కడ 5 7 35. ఇప్పుడు 14 35. నెక్స్ట్ ఎన్ని ఇయర్స్ అన్నాడు వాడు ఆఫ్టర్ 8 years అన్నాడు. అంటే +8 వేస్తే 22 +8 వేస్తే 43. సో 22:43 అయినా వాడికి కావాల్సింది అవును. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో జస్ట్ చెక్ ఇట్ అండ్ గెట్ ద ఆన్సర్. లేదు సార్ నాకు ప్రొసీజరల్ గా చెప్పండి అన్నా కూడా చాలా ఈజీ. 2x ఓకే +8 బై 5x +8 వేయండి ఈజ్ ఈక్వల్ టు 22/43 అని వాడే ఇచ్చాడు. ఆఫ్టర్ 8 years ఈ రేషియో అని ఇచ్చాడు. క్రాస్ మల్టిప్లై చేయాలా, ఆన్సర్ తెచ్చుకోవాలి. కానీ అనవసరంగా మల్టిప్లికేషన్స్, సబ్ట్రాక్షన్స్, డివిజన్స్ అన్ని కలిపి వస్తాయి ఇక్కడ. మల్టిప్లికేషన్స్, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ ఇవన్నీ చేసి టైం వేస్ట్ చేసేవాళ్ళు ఒక్కసారి జస్ట్ చెక్ ఇట్. 2:5 అనే రేషియోలో ఇవి రెండు ఉన్నాయి మనకు, ఇవి రెండు ఉన్నాయి. ఇవన్నీ కూడా 2:5 రేషియోలోనే ఇచ్చాడు వాడు తెలివిగా. కానీ ఆఫ్టర్ 8 years అన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి 8 years పోవాలి మనం. అంటే ఇక్కడ నుంచి 14 నుంచి 8 years పోతే 22 అండ్ 35 నుంచి 8 years పోతే 43. ఇలా మనకు అలా వెళ్ళడం వల్ల మనకు క్లారిటీ ఏమొస్తుంది అని అంటే 22-43 వాడు ఇచ్చిన రేషియో ఉందా లేదా చెక్ చేసుకుంటే ఉంది. సో దట్ వీల్ గెట్ ద ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఉందా లేదా చెక్ చేద్దాం. ఎస్ ఫస్ట్ ఆప్షన్ వాడు కూడా ఇచ్చారు 14 ఓకే 35 ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పి ఇచ్చారు. సో వీ కెన్ గెట్ ఇట్. నెక్స్ట్ 20 క్వశ్చన్ చూడండి. PQRS ఆర్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద సైడ్స్ ABCD రెస్పెక్టివ్లీ ఆఫ్ ఎ క్వాడ్రిలేటరల్ ABCD. దెన్ ద క్వాడ్రిలేటరల్ PQRS. ఇది కంపల్సరీ, ఇది ప్రాపర్టీస్కి సంబంధించిన క్వశ్చన్. అంటే మీకు ట్రయాంగులర్ కానీ ఇవి 2 dimensional ఫిగర్స్లో క్వాడ్రిలేటరల్స్ చెప్పేటప్పుడు కంపల్సరీ మీకు ఈ విషయం తెలిసే ఉండాలి. ఇది స్టాండర్డ్ క్వశ్చన్ కింద అర్థం. ఒక క్వాడ్రిలేటరల్లో ఉన్న మిడ్ పాయింట్స్ని కనెక్ట్ చేయడం వల్ల మీకు కంపల్సరీ ఏమొస్తుంది అంటే ప్యారలోగ్రామ్ వస్తుంది. సో స్ట్రైట్ అవే దీనికి ప్యారలోగ్రామ్ ఆన్సర్ అమ్మ. ఓకే తెలుగులో ఇచ్చారు చూడండి అక్కడ. సో ప్యారలోగ్రామ్ రైట్ ఆన్సర్ ఇది. ఎలా అని ఎవరికైనా డౌట్ ఉంటే ఒక్కసారి ఈ ఫిగర్ చెక్ చేసుకోండి. సో ఒకటి క్వాడ్రిలేటరల్ అన్నాడు అంటే ఎనీ 4-sided ఫిగర్. ఓకే ఈ క్వాడ్రిలేటరల్లో మనం మిడ్ పాయింట్స్ని జాయిన్ చేస్తే ఇది ప్యారలోగ్రామ్ అవుతుందని చెప్తున్నాం. ఎలా అని మీకు ఏమైనా డౌట్ ఉంటే దీన్ని ట్రయాంగిల్గా తీసుకోండి.
ఏసీబీ ఏబీసీ ట్రయాంగిల్ తీసుకోండి అండ్ ఏసీడీ ట్రయాంగిల్ తీసుకోండి. తీసుకోవడం వల్ల పీక్యూ ఈక్వల్ టు ఓకే డెఫినెట్లీ హాఫ్ ఏసీ వస్తుంది. ఇది కూడా ప్రాపర్టీ అమ్మా, ఇది తెలిసి ఉండాలి కంపల్సరీ. అప్పుడు పీక్యూ ఈజ్ ప్యారలల్ టు ఏసీ వస్తుంది. సేమ్ మళ్ళీ మీరు ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఏసీ ఈక్వల్ టు హాఫ్ ఎస్ఆర్, ఓకే ఆర్ఎస్ ఈక్వల్ టు హాఫ్ ఏసీ వస్తుంది. కంపల్సరీ ఆర్ఎస్ ఈజ్ ప్యారలల్ టు ఏసీ. ఈ రెండు ఈక్వేషన్స్ మీరు బాగా చూసుకుంటే ఈ రెండు కూడా పీక్యూ ఆర్ఎస్ ఏసీకి ప్యారలల్ గా ఉన్నాయి. సో వీ కెన్ సే డెఫినెట్లీ ఆర్ఎస్ ఈజ్ ప్యారలల్ టు పీక్యూ. సో అప్పుడు ఆర్ఎస్ ఈక్వల్ టు పీక్యూ అవుతుంది. సో ష్యూర్లీ వీ కెన్ సే ప్యారలోగ్రామ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ ఉన్నాయి కాబట్టి వీ కెన్ ఈజీలీ సే ద ప్యారలోగ్రామ్, రైట్? సో ప్యారలోగ్రామ్ అనేది ఆన్సర్ ఉంటుంది. ష్యూర్లీ వీ కెన్ సే ఆన్సర్ ప్యారలోగ్రామ్, రైట్? అండ్ నెక్స్ట్ 21 క్వశ్చన్ చూడండి. హౌ మెనీ టైమ్స్ ద స్పీడ్ ఆఫ్ ద మినిట్ హ్యాండ్ How many times the speed of the minute hand is more than that of the hour's hand of a clock? That ఈజీ క్వశ్చన్ అమ్మా ఇది క్లాక్స్ లో. ఎందుకంటే క్లాక్స్ లో ఫస్ట్ బేసిక్ స్టార్ట్ అవ్వడమే దీంతో స్టార్ట్ చేస్తారు ఎవరైనా సరే నాకు తెలిసి. హౌ మెనీ టైమ్స్ ద స్పీడ్ ఆఫ్ ద మినిట్స్ హ్యాండ్ ఈజ్ మోర్ దాన్ ద ఆఫ్ ద హవర్స్ హ్యాండ్ అని అన్నాడు. నేనేమంటున్నా అంటే కంపల్సరీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మినిట్స్ హ్యాండ్ అని అంటే మినిట్స్ హ్యాండ్ అంటే ఫాస్ట్ గా తిరిగే హ్యాండ్. ఇది ఏం చేస్తుంది 1 అవర్కి 360 degrees తిరుగుతుంది. మీకు అందరికీ తెలుసు మినిట్స్ హ్యాండ్ అంటే ఇలా ఉన్న హ్యాండ్ కంపల్సరీ ఇలా వచ్చేసిందంటే 1 అవర్ అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. సో 360 degrees తిరుగుతుంది. అదే అవర్స్ హ్యాండ్ ఏం చేస్తుంది, ఇది 360 degrees తిరిగితే ఇది మాత్రం ఒక 5 minutes తిరుగుతుంది. అంటే దట్ ఈస్ కాల్డ్ 30 degrees. ఓకే, అప్పుడు హవర్ హ్యాండ్ 30 degrees తిరుగుతుంది. అంటే ఒక మినిట్స్ హ్యాండ్ 360 అయితే ఒక హవర్ హ్యాండ్ మాత్రం 30నే. అంటే మనం దీన్ని బట్టే చెప్పొచ్చు హవర్ హ్యాండ్కి ఇంటూ ఓకే 12 times చేస్తే అప్పుడు 360 degrees వస్తుంది. ఎందుకంటే హవర్ హ్యాండ్ మనం ఏమంటున్నాం 1 అవర్కి 30 degrees తిరుగుతున్నాం. అదే మినిట్స్ హ్యాండ్ ఏమైతుంది మనకు 360 degrees అవుతుంది. అంటే 30 × 12 ఈజ్ ఈక్వల్ టు 360 కాబట్టి కంపల్సరీ 12 times అనేది మనకు ఆన్సర్ వస్తున్నాం. ఎందుకంటే 360/30 వేయండి, సో దట్ విల్ గెట్ 12. సో 12 times ఉందో లేదో ఆప్షన్లో చెక్ చేసుకోండి. సో డూ యూ ఫైండ్ 12 times? ఎస్, 12 times ఉంటుంది. ఓకే, మినిట్స్ హ్యాండ్ అనేది 12 times ఫాస్టర్ దాన్ హవర్స్ హ్యాండ్ అమ్మా. సో దాట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మీరు సరే లైవ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అమ్మా. ఓకే, కాబట్టి మీరు చెక్ చేసుకోండి. 22nd అన్నాడు. వాడు ఏమన్నాడు అంటే 22nd an arithmetic progression has 5 as its first term and last term is 60 if the sum of the terms అన్నాడు. మీ అందరికి సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఫార్ములా తెలిసే ఉంటుంది. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని మీకు తెలిస్తే దెన్ యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద ఓకే ఇఫ్ ద సమ్ ఆఫ్ ద టర్మ్స్ 195 దెన్ కామన్ డిఫరెన్స్ ఈజ్ హౌ మచ్ అని అన్నాడు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. కంపల్సరీ మనకు ఓకే ఎస్ఎన్ ఈక్వల్ టు n/2 × a+l అని తెలియాలి. కంపల్సరీ ప్రోగ్రెషన్స్ నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఇది తెలిసే ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది నేను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నానమ్మా. ఒక క్వశ్చన్ అది మీకు కంప్లీట్గా ఎట్లా వచ్చింది ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాదు. ఇది క్వశ్చన్స్ మీరు చూసుకుంటూ ఓకే ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలా, ఇలాంటివి మనకు తెలియాలా అని మీరు తీసుకోవచ్చు. కోచింగ్ క్లాసెస్ కన్నా రావచ్చు, లేదా మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అయినప్పుడైనా ఈ జాగ్రత్తలు అనేది పాటించాలి. సో n/2 × a+l అని అన్నాం. ఏ అంటే మీకు అందరికీ తెలుసు ఫస్ట్ టర్మ్, ఓకే ఎల్ అంటే లాస్ట్ టర్మ్. nth టర్మ్ వచ్చేసరికి tn ఈక్వల్ టు a+n-1 ఇప్పుడు ఇది ఎందుకు రాసినాను అంటే నేను చెప్తాను వినండి. ఇప్పుడు మనకి ఇచ్చింది సమ్ టు n టర్మ్స్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు సమ్ టు n టర్మ్స్ అని అంటే 195 ఇచ్చారు. సో 195. సో 195 ఈక్వల్ టు n/2 అని అంటే n మనకు తెలుసా అని అంటే తెలీదు, ఎంతో తెలీదు. ఇంటూ ఏ తెలుసు, ఎల్ తెలుసు. ఏ అంటే ఫస్ట్ టర్మ్ 5 అని ఇచ్చాడు. ఎల్ అంటే లాస్ట్ టర్మ్ 60 అని ఇచ్చాడు. మీరు చెక్ చేసుకుంటే చూసుకోండి ఒకసారి. ప్రోగ్రెషన్ యాజ్ 5 as its first term అండ్ లాస్ట్ టర్మ్ ఈజ్ 60 అని అన్నాడు. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఈజ్ 195 అన్నాడు. అంటే మనకి ఎస్ఎన్ ఇచ్చాడమ్మా. ఓకే, క్లియర్గా మనకు ఎస్ఎన్ ఇచ్చాడు. ఓకే, అండ్ మనకు 5 ఇచ్చాడు, ఏ ఇచ్చాడు అండ్ ఎల్ ఇచ్చాడు. సో ఇప్పుడు చూద్దాం 5 + 60 అంటే 65. సో 65/2 × n ఈజ్ ఈక్వల్ టు 195. 65 1 × 65 3 × సో 3 2 × 6. సో n వాల్యూ 6 అవుతుంది. ఇప్పుడు ఈ n వాల్యూ తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడానికి నేను మీకు ఈ nth టర్మ్ ఫార్ములా ఇచ్చాను. nth టర్మ్ అంటే ఎన్నో టర్మ్, లాస్ట్ టర్మ్. ఇందాక 6th టర్మ్ అని అన్నాం. అంటే ఇది T6 ఈక్వల్ టు
ఏ అంటే ఎంతమ్మా ఫస్ట్ టర్మ్ 5 అని ఇచ్చారు వాడే. ఎన్ అంటే 6, 6 - 1 ఇంటూ డి మనకు తెలియదు, ఇదే కనుక్కోవాలి మనం. సో 6 - 1 5d ఈక్వల్ టు T6 ఎంత ఇచ్చారు మనకి ఆల్రెడీ లాస్ట్ టర్మ్ 60 అని ఇచ్చారు. సో 60 - 5, ఈ 5 అటువైపు వెళ్తే సో 55 ఈక్వల్ టు 5d అండ్ d ఈక్వల్ టు 11. డూ యూ హ్యావ్ 11 యాజ్ ఎ ఆప్షన్ ఆర్ నాట్? లెట్ us see. సో 11 అనే ఆప్షన్ ఉందో లేదో చెక్ చేసుకున్నాం. యా, ఆప్షన్ 1లోనే ఉంది మనకు 11. సో వీ కెన్ ఫైండ్ కామన్ డిఫరెన్స్ యాజ్ 11 అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. థర్డ్ క్వశ్చన్ మళ్ళీ టైమ్ అండ్ వర్క్ లో ఇచ్చారు. టైమ్ అండ్ వర్క్ లో బాగానే ఇస్తుంటాడమ్మా క్వశ్చన్స్. టైమ్ అండ్ వర్క్ పైప్స్ చాలా జాగ్రత్తగా అన్ని విషయాలు కూడా తెలుసుకోవాలి. A piece of work can be completed by ABC individually in 12, 8, 6 hours respectively. All the three works for 2 hours at which the point of C left. 2 hours work చేసిన తర్వాత point C left అయింది. The time taken by the other two to complete the work. Okay, other two to complete the work ఎంత చూద్దాం ఒకసారి. సో ఒకసారి మీరు చూసుకుంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఏ 1/8 ఇచ్చాడు, బి 1/8, ఓకే, ఏ 1/2, 1/8, సి 1/6. ఆల్ వర్క్ ఫర్ 2 hours అన్నారు. దెన్ సి లెఫ్ట్. ఇప్పుడు నేను ఏం చెప్తాను అంటే అందరూ 2 hours వర్క్ చేసిన తర్వాత సి లెఫ్ట్ అయింది. అంటే సి వర్క్ ఎంత అని చూసుకుంటే 2/6. అంటే ఇది సీస్ వర్క్ 2/6 అంటే 1/3 సి మనకు ఉంది అని అంటే ఇంకా మనకు 1/3 వీళ్ళు వర్క్ చేశారంటే రిమైనింగ్ ఎంతమ్మా 2/3 వీళ్ళిద్దరు వర్క్ చేసి ఉంటారు ఈ 2 hours కాక. సో రిమైనింగ్ ఎంత మొత్తం వర్క్ చేసినారో చూద్దాం. రిమైనింగ్ ఎవరెవరు వర్క్ చేశారు, వీళ్ళిద్దరు వర్క్ చేశారు 2 and ఓకే, ఎవరు ఇది సి కదా 2 and 8. సో రిమైనింగ్ మనకు సి లెఫ్ట్ కాబట్టి 8 × 2/8 + 2 సో 10 వస్తుంది. ఇప్పుడు మీరు చూసుకుంటే ఓకే 2 1 = 2 5 = 8 2 = 16. ఓకే, 16/15 అవ్వచ్చు, రైట్. సో 16/15 ఒక్కసారి మీకు చెక్ చేసుకోండి. ఇప్పుడు వాడు లెఫ్ట్ అయిన వాడు సీనే కదా మనకు. సో సీనే లెఫ్ట్ అయింది. వీడు కంపల్సరీ 2/6 కాబట్టి 2 1 = 2 3 = ఇది మనకు కంపల్సరీ ఏమైతుంది, ఇది 12 అమ్మ. 12 × 8/20 వస్తుంది. సో 12 × 8/12 + 8 20. ఓకే, సో ఇది 12 కాబట్టి మనము 2 1 = 2 10 = వస్తుంది, 2 10 = ఓకే. అండ్ మనకి 3 1 = 3 4 = అప్పుడు మనకి ఇంకా ఏమైనా 4 8 = 32. సో 32/10 సో అంటే 3.2 hours. దీంట్లో ఆల్రెడీ 2 hours వీళ్ళు వర్క్ చేసిన ఉన్నాయి కాబట్టి అది తీసేయండి. రిమైనింగ్ వచ్చేసరికి మనకి ఎంత అవుతాయి అని అంటే 3.2లో 2 తీసేస్తే ఎంత మా రిమైనింగ్ మనకు, సో 1.2 hours విచ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ మినిట్స్లో కన్వర్ట్ చేయమన్నాడు. ఎందుకంటే వాడు మనకు మినిట్స్లో కనుక్కోమని అడిగాడు. చూడండి, ద టైమ్ ఇన్ మినిట్స్ అని అన్నాడు వాడు. సో ద టైమ్ ఇన్ మినిట్స్ అన్నాడు కాబట్టి మనం మినిట్స్లోకే కన్వర్ట్ చేయాలి. సో అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే 1.2 × 60 వేస్తే మినిట్స్ అయిపోతుంది. ఎందుకంటే 1 hour 60 minutes ఈజ్ ఈక్వల్ టు 72 minutes అమ్మా ఆన్సర్. సో 72 minutes ఉండలేదో ఒకసారి చెక్ చేసుకున్నాం. సో 72 minutes ఆప్షన్లో ఉందా అంటే ఎస్, ఆప్షన్ 4లో ఉంది. దట్స్ వాట్ వీ కెన్ సే ద ఆన్సర్, రైట్. అండ్ నెక్స్ట్ గెటింగ్ ఇంటూ 24th question. ఇప్పుడు మీరు 24th question చూస్తే ఎ పర్సన్ సోల్డ్ 3/4 ఆఫ్ హిజ్ ఆర్టికల్ అట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 25%. ఒక పర్సన్ 3/4 ఆఫ్ హిజ్ ఆర్టికల్ని ప్రాఫిట్ ఆఫ్ 25% అండ్ రెస్ట్ ఆఫ్ ద ఆర్టికల్స్ అట్ ప్రాఫిట్. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇలాంటి క్వశ్చన్ జనరల్గా అడగడము ఎందుకు అడుగుతా అంటే ఇవి డైరెక్ట్గా ఏదో ఒక ఫార్ములాతో చేసేవి కాదు, కాన్సెప్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు ఏదైనా సరే ఒక పర్సన్ పెట్టే పెట్టుబడి, ఓకే, మనం ఏమనుకోవాలి, గివెన్ ఓకే 3/4 ఆఫ్ ద ఆర్టికల్ని ఒక 25% ప్రాఫిట్ అమ్మాడు. ఫస్ట్ ప్రాఫిట్ రాకపోతే ఏమవుతుంది, ఒక్కొక్క ఆర్టికల్ 100 rupees అనుకోండి. మొత్తము ఇప్పుడు మనకు 4 articles ఉన్నాయి, రైట్. 4 articles ఉన్నాయి కాబట్టి 4 articlesని మనం ఏమనొచ్చు, ఓకే, ఒక ఆర్టికల్ని 100 rupees అనుకుంటే 4 articlesని 4 × 100 400 అనొచ్చు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మీకు, సో ఇప్పుడు 400 అని అంటే ఇది కాస్ట్ ప్రైస్, అంటే ఇది నీ దగ్గర నీ పెట్టుబడి. ఇప్పుడు నీకేంటి, నువ్వు 3/4 తీసుకో దీంట్లో, అంటే 4లో 3 articles అని అర్థం. 3/4 3 articlesని ఎలా అమ్మాలనుకున్నావు, 25% లాభానికి. అంటే 100 rupees ప్లేస్లో 3 × 125 అయ్యి ప్లస్ రిమైనింగ్ 1 article ఉంటుంది. ఆ 1 articleని ఎలా అమ్మాలనుకుంటున్నావు, 17% ప్రాఫిట్గా అమ్మాలనుకున్నావు. అంటే 1 × 117 అయ్యి. ఎందుకంటే 100 rupees ఈజ్ ద ఒరిజినల్. You want to take a 25% profit, it will be 125. You want to take 17% profit, it is 117. సో ఇప్పుడు చూసుకుంటే 125 3 ఎంత, 360 375 వస్తుంది. ఓకే, 375.
అండ్ ఇక్కడ 117. సో 375 117 ఏంటో చూద్దాం. 300 + 100 400, 75 + 70 92. సో మనకి 492 వస్తుందమ్మా ఓవరాల్గా. అంటే కంపల్సరీ 400 మీద 492 అంటే గెయినే. ఎంత గెయిన్ సార్ అని అంటే పర్సెంటేజ్లో చెప్పమంటే 400 నా 100%కి ఈక్వల్. అంటే నేను పెట్టిన పెట్టుబడి కంపల్సరీ 100%. ఎవ్రీ టైమ్ మై ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి 100%. అండ్ ఇప్పుడు ఎక్స్ట్రా ఎంత వచ్చింది నాకు 92 వచ్చింది. సో 92 నాకు ఎంత పర్సెంటేజో చెప్పాలి. సో అప్పుడు 9200/400 which is surely we can say 23%. So let us see 23% ఉందా లేదా చెక్ చేద్దాం. సో 23% ఆన్సర్